హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మిని. ఎవ్రీడే పెట్టే వ్లాగ్ లాగానే ఇదైతే రథసప్తమి రోజు వ్లాగ్ అండి. అంటే పూజలు ఉన్నప్పుడు నేను ఏ విధంగా మార్నింగ్ లేచి నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే దీంట్లో నేను చేసే నైవేద్యం ఏంటి అన్నది కూడా నేను షూట్ చేశాను, అది కూడా మీకు చెప్తాను. అలాగే రథసప్తమి రోజునైతే మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఈ విధంగా అయితే ముందైతే ఇంటి ముందు శుభ్రం చేసేసుకొని మనం రథం ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు సూర్య భగవానుడికి పూజ చేస్తాం కదా, సో నేను అదే విధంగా పొద్దున్న అయితే మొత్తం క్లీనింగ్ చేసేసుకొని ముగ్గు కూడా వేసుకుందామని చెప్పి శుభ్రం చేసుకుంటున్నాను. నా కొడుకు ఎలాగో నాతో పాటు లేస్తాడు, సో వాడు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఏదైనా పూజలు ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ ఆ రోజు ఫెస్టివల్కి సంబంధించిన ముగ్గే వేస్తానండి. సో నార్మల్ డేస్లో అయితే చిన్న చిన్నగా నార్మల్గా ముగ్గు అయితే పెట్టుకుంటాను. డైలీ కూడా నేను ఇంటి ముందు అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే కుదిరితే మార్నింగ్, లేదంటే నైట్ పడుకునే ముందు ఏదో ఒక టైంలో అయితే కంపల్సరీ ముగ్గు అయితే ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటాను. నాకు ఈ రథం ముగ్గు కూడా చాలా ఇష్టం అండి. ఇంటి దగ్గర నాకు పెళ్ళి అవ్వకముందు కూడా బాగా వేసేదాన్ని మా రోడ్డు అంతా కూడా. సో ఇక్కడ కూడా నాకు ప్లేస్ చాలా పెద్దగా ఉంది, అందుకని చెప్పి మొత్తం వేసేసాను. నాకు ముందు ఉన్న ప్లేస్ అంతా కూడా పెద్దగా వేసుకున్నాను ముగ్గు కూడా. ఈ రథం ముగ్గు ఒకటి, ఇంకా మనకి సంక్రాంతికి వేసే ముగ్గులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో ముగ్గులు మాత్రం కంపల్సరీ మంచిగా పెట్టుకుంటాను. సో నా ఫైనల్ లుక్ అయితే ఇలా అండి. ఇంకొండి రథం ముగ్గు అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసుకుని అయితే వచ్చాను. నేను ఆల్రెడీ ముగ్గు వేసి ముగ్గుకి డెకరేషన్ చేసి అన్నీ చేసినా కూడా మా అబ్బాయి వచ్చి ఆల్రెడీ సగం చెరిపేశాడు ముగ్గుని. పిల్లలు ఉంటే చాలా కష్టం కదా, మనం పద్దాక ఏమో డోర్లు క్లోజ్ చేసి పెట్టుకోలేము, వాళ్ళు ఇంట్లోనే ఉండలేరు. సో వాడు లోపలికి బయటికి అయితే తిరుగుతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఆ ముగ్గు అయితే అలాగ అయిపోయింది. సో ప్రాబ్లం ఏం లేదులేండి, పిల్లలు ఉంటే అలాగే ఉంటుంది ఎవరికైనా సరే. ఇంకా గుమ్మం అయితే కంపల్సరీ పూజలప్పుడు కానీ మనకి మెయిన్ డేస్లో కంపల్సరీ మళ్ళీ పసుపు రాసుకుని అయితే గుమ్మాలకు బొట్లు కంపల్సరీ పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. సో మళ్ళీ పసుపు కుంకుమలు అన్నీ కూడా వేసుకుంటున్నాను. సో ఇంకా నైవేద్యం కోసం అది లోపలికి వచ్చాను. ఇది గుర్తుందా, ముందు వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ ఇచ్చారని చెప్పి రోజు దాన్ని మళ్ళీ కూడా ఇంకొక సైడ్ నుంచి వేరే సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే నైవేద్యం ప్రిపేర్ చేయడానికైతే ముందుగా నేను బియ్యము మనం ఎంత వండుకోవాలనుకున్నామో అంత రైస్కి నేనైతే ఒక గ్లాసులు అయితే తీసుకున్నాను. టీ గ్లాసులు ఉంటాయి కదా అలాగా. సో కొంచెం పెసరపప్పు, ఈ రెండు మిక్స్ చేసి అయితే నేను ఎప్పుడు కూడా వండుతాను. ఎందుకంటే మనము ఎప్పుడు దేవుడికి నైవేద్యం వండినా సరే బియ్యంలో ఏదో ఒక పప్పు దినుసులు వేసి వండుకుంటే అది మహా నైవేద్యం కిందకు వస్తుంది అంటండి. కందిపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ఇలా పెసరపప్పు కానీ యాడ్ చేస్తే కనుక మనకి దేవుడికి మనం అన్నం పెట్టకపోయినా సరే ఈ పప్పు కూడా యాడ్ అయితే కనుక మన మహానైవేద్యం పెట్టిన లెక్కలోకి వస్తుందన్నమాట. ఒకటేసారి మనకు అయిపోతుంది. సో నేను అందుకని చెప్పి పెసరపప్పు కంపల్సరీ వేస్తాను పరమన్నం వండినప్పుడు. సో వీటిని అయితే మంచిగా కడిగేసుకొని ముందైతే కొంచెం వాటర్లో అయితే వేసేసి ఉంచుకున్నాను. సో ఈ లోపు అయితే నైవేద్యం గిన్నెని తీసుకుంటున్నాను. ఇది ఇత్తడి గిన్నె అండి. మనకేంటంటే ఇత్తడి గిన్నె వల్ల మనం ఎప్పుడు నైవేద్యం వండుకున్నా సరే ఇలాంటి గిన్నెల్లో వండుకుంటే దానికి ఏమంటే అంటు అన్నది ఉండదు. అంటే ఇది నమ్మే వాళ్ళకైతే ఓకే, నమ్మని వాళ్ళు ఏదైనా అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ఇదిగోండి ఇత్తడి గిన్నెలో అయితే నేను మా అత్తయ్య గారు ఇత్తడి గిన్నె ఇచ్చారు. దీంట్లోనే నైవేద్యం వండి దేవుడికి పెడితే మంచిదని చెప్పేసి ఎప్పుడు కూడా వీటిల్లోనే వండుకుంటుంది. సపరేట్గా ఇంకా పరమన్నం కోసమే ఉంచేసానండి. నైవేద్యాలు ఎప్పుడు వండుతానో అప్పుడు మాత్రమే దీన్ని తీస్తాను. సో అప్పుడు పసుపుతో చక్కగా నిండుగా మనము రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకొని నైవేద్యం స్టార్ట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే స్నానం చేసిన తర్వాత నైవేద్యానికి సంబంధించినవన్నీ మనం స్టార్ట్ చేసుకోవాలండి. ముందే చేసుకున్నా సరే ఆ ఫలితం అయితే ఉండదు. మంచిగా మనము శుభ్రమైన తర్వాతనే నైవేద్యం అనేది స్టార్ట్ చేయాలి. సో నేనైతే ఇదిగోండి, ఇంకొకటి అదృష్టం ఏంటంటే ఇక్కడ బెంగళూరు వచ్చినాక ఆవు పాలే దొరుకుతాయి అన్నమాట. సో ఏది చేసినా సరే ఆవు పాలతోనే చేస్తాను నేను. అందుకని ఆవు పాలు అయితే చక్కగా మా ఎదురింటి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను, అవే పోసాను. ఇక వాటితో పాటే నైవేద్యానికి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఆవు పాలు ఆవు నెయ్యి మాత్రం చక్కగా ఉంటాయండి ఇక్కడ బెంగళూరులో. మనకి గేదె పాలు గేదె నెయ్యి ఎలాగో వీళ్ళకి అలా అనమాట. సో పాలు కాగిన తర్వాత అయితే బియ్యం వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. బియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాను.
సో బియ్యం అన్నది ఒక 60-70% ఉడికిన తర్వాత మీరు పెసరపప్పు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టి ఉంచుతాం కదా, ఎక్కువ టైం ఏం పట్టదు పెసరపప్పుకి. అందుకని చెప్పి ఇది కొంచెం ఉడికిన తర్వాత అయితే నేను యాడ్ చేస్తాను. ఈ లోపైతే పూజ సామాన్లు కూడా నేను మొత్తం శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నైవేద్యం అయ్యేలోపు వీటికి డెకరేషన్ చేసుకుందామని చెప్పి ముందైతే వీటిని కూడా పూజ మందిరంలో పెట్టేసుకుంటే నైవేద్యం అయినాక మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఈ లోపు అది ఉడికే లోపు అయితే నేను ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. పూజలు ఎప్పుడు ఉంటే అప్పుడు మనము ముందుగా చేసుకునే మనకి ఇంట్లో ఉండే దీపారాజన కుందులు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ పరమాన్నం వండుకుంటుంటే అన్ని పనులు ఒకటేసారి అయిపోతాయండి. సో నేను ఇది మధ్యలో చూసుకుంటూ వాటిని కూడా చూసుకుంటున్నాను. సో నాకైతే కొంచెం మెత్తకైతే ఉడికినట్టు అనిపించింది, అందుకని కొంచెం పెసరపప్పు వేసి అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసాను. సో ఇది కూడా మగ్గే వరకు అయితే ఇలా ఉంచుకోవడమే. ఇంకా మెయిన్గా వచ్చేసి మన దీపారాజన కుందులకైతేనండి చక్కగా మనము గంధం బొట్టులు కుంకుమ బొట్టులతో అలంకరణ చేసుకుంటే చాలా మంచిగా నిండుగా అనిపిస్తుంది. ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకని చెప్పి మనం ఇది కూడా ముందే నైవేద్యంలోపే మనము సెట్ చేసేసుకుంటే మనకు పూజ అనేది త్వరగా అయిపోతుంది. ముందుగా మనం దీపం పెట్టే కుందుల కింద అయితే కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు కూడా వేసుకొని ఒక పువ్వు కూడా పెట్టి తర్వాత అక్కడే కుందులు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఫ్లవర్స్ అయితే నాకు ఈరోజు ఇంకా ఎవరు రాలేదు, తీసుకోలేదనమాట. నా దగ్గర ఉన్న పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేశాను. అలాగే గంధమ కుంకుమ బొట్లు అయితే దీపారాజన కుందికి 3 వైపులా పెట్టేసుకుంటున్నాను. అలాగే 3 ఒత్తులేసి మన ఇంట్లో ఏ నూనె ఉంటే నూనె అంటే మెయిన్గా మనము నువ్వుల నూనె వేస్తాం కదా, నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదంటే ఆవు నెయ్యి ఏది ఉంటే అది వేసి 3 ఒత్తులు అయితే కంపల్సరీ వేసుకొని మనం పూజ చేసుకోవాలండి. ఒత్తులు ఎప్పుడు ఒక్కొక్క కుందిలో 3 ఒత్తులు అయితే ఉండాలి, అది మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. సో అన్నిటికీ కూడా ఇలా చక్కగా బొట్టులతో అలంకరించుకొని అన్నీ అయితే నేను రెడీ అయితే చేసేసుకుంటున్నాను. చూసారా ఏంటంటే ఏదైనా పూజ ఉన్నప్పుడు అది తెలియని ఇంట్రెస్ట్ ఉంటుందండి నాకైతే. ఆ పూజ చేసేంత వరకు కూడా అన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లో అన్నీ పెట్టేసుకుంటాను ప్రశాంతంగా. ఇప్పుడు ఈ పూజ ఎప్పుడు చేస్తున్నానంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట, పాప కూడా వెళ్ళిపోయింది, నేను బాబు ఉన్నాము. సో ఇంకా నాకు పనులన్నీ ఇంకా కుకింగ్ పని కూడా లేదు. సో అందుకని చెప్పి చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. సూర్య భగవానుడికి నైవేద్యం అనేది మన సూర్యకిరణాలు మనకి నడినెత్తి మీదకి వచ్చినప్పుడు దేవుడికి మన నైవేద్యం పెట్టుకుంటాం కదండి. సో అందుకని చెప్పి నేను మెల్లగానే నైవేద్యం అనేది చేస్తున్నాను. సో ఇక అయిపోయింది. ఇంకా బెల్లం అయితే ఇవ్వండి ఈ విధంగా అయితే మొత్తానికి బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకుంటున్నాను. అలాగే కొట్టిన తర్వాత నేనైతే ఇవ్వండి గణపతికి కొంచెం బెల్లం ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. యాలకులు కంపల్సరీ మనము పరమన్నంలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో యాలకులు కూడా క్రష్ చేసేసి వాటిని అయితే ముందే యాడ్ చేసేస్తున్నాను. యాలకులు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటాయండి, ఒక 5 అన్నా యాడ్ చేసుకోవాలి. మరి 1-2 యాడ్ చేస్తే మనకు ఆ స్మెల్ అనేది రాదు. సో ఒక 5 యాలకుల వరకు మంచిగా క్రష్ చేసి యాడ్ చేసి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎప్పుడైనా సరే మనము బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత మనం బెల్లం వేస్తే మనకి తునకలుగా పాలు ఇరిగిపోయినట్టు ఉండదు. సో మనకి ఈ వేడి మీద బెల్లం ముక్కలు కరిగిపోతాయండి, కరగవేమో అనుకోవసరం లేదు. మీరు మెత్తగా పొడిగా చేసేసుకుంటే చాలా త్వరగా కరిగిపోతాయి. సో ఈ వేడి మీద ఒకసారి తిప్పేసి మీరు మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మనకు ఆ బెల్లం ముక్క అంతా కూడా కరిగిపోతుంది. ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మీరు బెల్లం అన్నది యాడ్ చేయండి. సో ఇలా పెట్టేసుకున్నాను. ఈ లోపు అయితే ఇంకా నేను జీడిపప్పు కిస్మిస్లు అయితే వేపుకుందామని ఇంకొక గిన్నెని పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మన నెయ్యితో వేపే గిన్నెలు మందపాటి గిన్నెలను పెట్టుకోవాలండి, లేదంటే చుట్టూ బ్లాక్గా అయిపోతుంది గిన్నె అంతా కూడా. సో దీంట్లో ఆవు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా ఇక్కడ ఆవు నెయ్యి చక్కగా దొరుకుతుంది. సో ఆవు పాలు ఆవు నెయ్యి అది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము మామూలుగా తినే రైస్లో కూడా ఈ ఆవు నెయ్యే ఎక్కువ వాడేది కూడా. ఇక గేదె నెయ్యి అనేది దొరకదు ఇక్కడ, ఇంకా మళ్ళీ మన సైడ్కి వచ్చినప్పుడు అయితే ఉంటుంది. సో ముందైతే జీడిపప్పుల్ని మీరు యాడ్ చేసేసేయండి. అవి చక్కగా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు కిస్మిస్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కిస్మిస్లకి ఎక్కువసేపు అవసరం లేదు, ఆ వేడి నెయ్యిలోనే మనకి ఆ కిస్మిస్ అంతా కూడా వేగిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేసిన వెంటనే కిస్మిస్. అలా కొంచెం సేపు ఉంచితే మనకి చక్కగా కిస్మిస్లు అన్నీ కూడా ఇలా ఉబ్బుతాయి కదా, అలా ఉబ్బిగానే మనము నైవేద్యంలో యాడ్ చేసుకోవడమే. చూసారా ఇది కూడా చాలా ఈజీ అనమాట. కానీ ఎక్కువసేపు మాత్రం స్టవ్ ఆన్లో ఉంచకండి, ఇవన్నీ కూడా బ్లాక్గా అయిపోతాయి. మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా మిస్ అయిపోతుంది, ఎప్పుడైతే మాడిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో ఇదిగోండి బెల్లం చూసారు మొత్తం కరిగిపోతుంది. సో నేను మళ్ళీ ఈ వేడి నెయ్యి కూడా యాడ్ చేసేసి స్టవ్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకున్నామైతే ఆ చిన్న చిన్న ముక్కలు ఏవైతే కనిపిస్తున్నాయి బెల్లం ముక్కలు అవి కూడా కరిగిపోతాయి. సో నేను ఎప్పుడైతే ఈ విధంగానే చేస్తానండి, అంటే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం అయితే మీరు యాడ్ చేసుకోండి.
సో ఇంకా నాకైతే కిస్మిస్లు కూడా మంచిగా వేగిపోయినాయండి. ఇంకా నేనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే సూర్య భగవానుడికి ఈ నైవేద్యం పెడితే చాలా మంచిదంటండి. అంటే తీపి పదార్థం అనేది ఆయన ఇష్టపడతారు. అది కూడా మనము మనకి కిరణాలు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు సూర్య భగవానుడిని తలుచుకుంటూ మనం నైవేద్యం పెట్టాలన్నమాట. సో ఈ రెండు, ఒకటైతే దేవుడికి, ఒకటైతే సూర్య భగవానుడికి అయితే నేను రెండు తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా నా పూజ అంతా కూడా అయిపోయిందండి. నేను సూర్యుడికి కూడా బయట పెట్టేసి వచ్చేసాను నైవేద్యము. అలాగే ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇదంతా మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే నా పూజ అన్నది ఈ రథసప్తమి రోజునైతే నేను చేసుకున్నాను. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.